అనకాపల్లి జిల్లా కసింకోట్లో దారుణం జరిగింది. జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహం లభించింది. మహిళని చంపి దుప్పట్లో చుట్టేసి వదిలేశారు దుండగులు. నడుము కింద భాగం ఒక చేతిని కట్ చేసి మూటగట్టారు ఈ దుండగులు. ఇంతకీ ఆ మృతురాలు ఎవరు, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహం పైన చాలా బలంగా కొట్టినటువంటి ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని కసింకోట దగ్గర ఒక జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహం లభించింది. ఒక స్థానికులు గమనించి ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో అక్కడ చేరుకుని పోలీసుల మృతదేహాన్ని పరిశీలిస్తే మృతదేహాల పైన చాలా బలంగా కొట్టినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. ఆ మృతదేహం ఎవరిదో అనేది కూడా గుర్తుపడడానికి కూడా కొంత కష్టంగా మారినట్టు తెలుస్తోంది. మృతదేహం పైన చాలా బలంగా కొట్టినట్టుగా ఆనవాళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక నడుం కింద భాగం పైన మరోవైపు చేతిని కట్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ మృతురాలు ఎవరు ఈ పన్నాగానికి ఈ రకంగా చేసి ఉంటారు? ఆ తర్వాత మహిళా మృతదేహాన్ని ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా, లేదంటే ఇక్కడే చంపేశారా? ఇలా అనేక కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సమీపంలోని రోడ్డు పైనటువంటి అనేక సీసీటీవీ దృశ్యాల్లో కూడా విజువల్స్ని పరిశీలిస్తున్నారు. మరి ఆ మృతదేహం ఎవరిది, ఎలా ఏంటిది అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. రైట్, ఒక్కసారి దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది లేడీ. మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. అరౌండ్ 6 to 8 hours బ్యాక్ అయ్యింది. హైవే దగ్గర ఒక రైట్. అయితే అక్కడ బ్రిడ్జ్ కింద దొరికినటువంటి ఆ మృతదేహం అక్కడ చంపేసింది కాదు, ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారన్నట్టుగా చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ జరిగిన ఘటన కాదది. మరి ఎక్కడా చంపేసి ఉంటారు, ఏ రకంగా జరిగింది అనేది పోలీసుల విచారణ తెలిసే అవకాశం ఉంది. సమీపంలో ఎవరైనా కనుక మహిళ మిస్సింగ్ అయినట్టుగా కంప్లైంట్ కనుక నమోదైతే వెంటనే పోలీసులను సంప్రదించండి. ఎవరైనా మహిళ కనుక మిస్ అయి ఉంటే మాకు సమాచారం అందించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా అసలు ఇంత దారుణానికి ఒడిగట్టడం గల కారణం ఏంటి, ఆ మహిళ ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్ శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏంటి మహిళ మృతదేహం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది? పూర్తిగా ఒక బట్టలో చుట్టి అక్కడ పెట్టడం అంటే కొంత దారుణానికి పరిస్థితి దారితీసింది. చేయి కూడా కట్ చేసింది, బలంగా మొహం పైన కొట్టినట్టుగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతవరకు ఆ సమీప ప్రాంతాలు ఏదైనా పోలీసులు మిస్సింగ్ కేసు కంప్లైంట్ అయినట్టుగా ఫైల్ అయినట్టుగా చూస్తున్నారా, ఆ కోణంలో ఆలోచిస్తున్నారా? మనోజ్, నిజంగా ఇది చాలా జిగుత్సాకరమైన సంఘటన. అయితే చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద మృతదేహం అయితే కలకలం అయితే రేపింది. అయితే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ వివాహిత, కాలుక మెట్లు, అలాగే రైట్ టై, కుడి తోట మీద అయితే పుట్టుమచ్చ అయితే ఉండడం అయితే గమనించారు పోలీసు వాళ్ళు. అయితే ఇది ఎప్పుడు జరిగింది, సంఘటన ఎలా జరిగిందని చెప్పి దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం క్లూస్ టీమ్ అక్కడ సంఘటన స్థలానికి అయితే చేరుకుంది. మొత్తం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా పరిశీలిస్తున్నారు. అయితే మనం దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. పెట్రోల్ బంక్ వాళ్ళని కూడా అయితే మొత్తం ఇంటరాగేట్ చేస్తున్నారు. అసలు ఎవరు వచ్చారు, ఈ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద అయితే ఈ బయ్యవరం ఏదైతే ఉందో బయ్యవరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద అయితే ఇది మొత్తం చీరలో మూట కట్టేసి అవయవాలు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఆ మృతదేహం ఉందో అది మహిళ గుర్తించారు. కాలుకి మెట్లు అయితే ఉంది. ఆవిడైతే మొత్తం వివాహిత, ఆవిడ టై, రైట్ టైం మీద అయితే పుట్టుమచ్చ, ఇవన్నీ ఆధారాలు సేకరించి అయితే ఆ కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లో ఎక్కడైనా ఆధారాలు లభ్యం అవుతాయని చెప్పి పోలీసు వాళ్ళు క్లూస్ టీమ్ అయితే మొత్తం అంతా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. మనోజ్, ఏదైనా మొత్తానికి చాలా గౌరవమైన విషయం. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారా అని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళ ఎవరు, ఏం సంబంధం, అసలు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి పోలీసులు అయితే మట్టికి దీని మీద ఆరా తీస్తున్నారు. మనోజ్, రైట్, ప్రజెంట్ ఆ మృతదేహానికి సంబంధించి ఏమైనా గుర్తించారా? అంటే ఎవరా మహిళ, ఏం జరిగి ఉంటుంది, తనకు సంబంధించి ఆధార్ లేదో పేరు కానీ ఊరు కానీ ఏదైనా గమనించారా?
లేదు మనోజ్, యాక్చువల్ గా ఇది ఏంటంటే మహిళా తాలూకా ఆఫ్ పీస్ బాడీకి సంబంధించి మొత్తం అయితే అందులో ఉన్నాయి. సగం వేరే చోట ఎక్కడైనా పడేస్తారా, లేదంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఈ రోజు దొరికింది భయవరం ఈ బ్రిడ్జ్ కింద దొరికింది ఏంటంటే కాళ్ళు అలాగే ఈ నడుము కింద భాగం అయితే దొరికింది. అయితే మిగతా పార్ట్ ఎక్కడైనా పడేస్తారు. ఇది ఇంటెన్షన్ గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని చెప్పి పోలీసు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆ కాలుకి మెట్లు ఉండడంతో ఒక మహిళ వివాహిత, నెక్స్ట్ ఆవిడ పుట్టుమచ్చ, ఈ ఆధారాలు బట్టి వీళ్ళు ముందుకెళ్తున్నారు పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మనోజ్. రైట్ శివరామకృష్ణ. సో ఒక మహిళ మృతదేహాన్ని సగం చేసి కాళ్ళ కింది భాగం వరకు ఒకవైపుగా, మరోవైపుగా తల భాగం వరకు, పుట్ట భాగం వరకు మరోవైపుగా చేసేసి 2 పార్ట్లుగా చేసి సగభాగం మాత్రాన్ని ఒకరిక్కడ పడేసినట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా ఆ మహిళను గుర్తించారు, కాలికి మెట్టలున్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఎంతటి దారుణం అని అంటే ఒక మహిళని ఇంతలా హింసించి ఇంతలా చంపేసి ముక్కలుగా చేశారంటే డెఫినెట్గా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. చాలా ఒక పగ ప్రతీకారానికి సంబంధించిన అంశమై ఉంటుంది. అందుకే ఇంత ముక్కలుగా చేయాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్గా దొంగల పని అయితే కాదు. సో అంటే ఎందుకు దొంగల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కొంతమంది ఆడవారి మెడలో ఉన్నటువంటి పుస్తల్ని కానీ లేకుంటే బంగారు ఆభరణాలు చోరీ చేసే సమయంలో ఒంటరిగా వెళ్తున్నటువంటి అమ్మాయిలు ఆడవారిని కూడా టార్గెట్ చేసి చంపేసి వారి నుంచి అపహరిస్తున్న పరిస్థితి. మరి తాజాగా ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. పోలీసులు ఇప్పటివరకు ఆ మృతదేహం తాలూకు వివరాలు ఇంకా తెలియాల్సిందని చెప్తున్నారు. సమీపంలో ఎవరైనా కనుక మహిళ మిస్ అయి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తపరుస్తున్న కనబడుతుంది. సో ప్రెసెంట్ ఈ ఘటన పైన ఒకసారి మళ్ళీ మనం విందాం పోలీస్ అధికారి ఏం చెప్పారనేది. దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది లేడీ. మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. Around 6 to 8 hours back. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. అనకాపల్లి జిల్లా కసింకోట్లో దారుణం జరిగింది. జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహం లభించింది. మహిళని చంపి దుప్పట్లో చుట్టేసి వదిలేశారు దుండగులు. నడుము కింద భాగం ఒక చేతిని కట్ చేసి మూటగట్టారు దుండగులు. ఇంతకీ ఆ మృతురాలు ఎవరు, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహం పైన చాలా బలంగా కొట్టినటువంటి ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న అనకాపల్లి జిల్లాలోని కసింకోట దగ్గర ఒక జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహం లభించింది. ఒక స్థానికులు గమనించి ఆ సమాచారాన్ని